యాదవ బంధువులకి స్వాగతం సుస్వాగతం. యథావిధిగా ఈ సంవత్సరం కూడా యాదవుల కార్తీక మాస వనభోజన మహోత్సవం మరియు వివాహ పరిచయ వేదిక మన యొక్క శ్రీ నక్కా వెంకటమ్మ యాదవ్, నక్కా యాదగిరి స్వామి యాదవ్ వారి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము యథావిధిగా కార్తీక వన భోజనం సందర్భంగా జరుగుతున్నది. కావున యాదవ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. తప్పి ఆయనను ఆహ్వానించగల కోరుచున్నాం. అలాగే శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా శ్రీ ఈశ్వరమ్మ యాదవ్ గారికి శాలువ కప్పి వారిని ఆహ్వానించారు. అలాగే బాబురావు గారుకి శ్రీ నక్కా ఉమేష్ అన్న ఆకాంక్షలండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, పిలిచేవాళ్ళు మన ఉమేష్ అన్నగారు మరి శ్రీనివాస్ గారు, కానీ ఎప్పుడు రాలేదు, నాకు వీలు పడలేదు యాక్చువల్గా. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా టైం ఉంటే నాది ట్రాన్స్ఫర్స్ కూడా బయటనే ఉంటాయి. ఆ విషయంలో నేను ఎప్పుడు కుదరట్లేదు. కానీ ఈసారి చూస్తుంటే నేను చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూసి పరిచయాలు కూడా పెరుగుతాయి మనకు. ఈ సందర్భంగా మన వెంకటమ్మ యాదవ్ గారు, నక్కా స్వామిగిరి యాదవ్ గారి దీన్ని పురస్కరించుకొని పెడుతున్నారు వీళ్ళు. కానీ ఈ యాదవులు అనేది జనరల్గా మనం చూస్తుంటాము, ఏదో ఇక్కడ తెలంగాణలో ఒకటి చేస్తుంటారు దత్తాత్రేయ యాదవ్ గారు వీళ్ళు. అప్పుడు చూశాను ఇక్కడ యూనిటీ బాగుంది, కానీ మా రాయలసీమలో అంత యూనిటీ లేదు. కానీ యూనిటీ రావాలి ఎక్కడున్నా కూడా. కానీ యూనిటీ అనేది నేను చెప్పడం ఏంటంటే, మన కులం పైన అభిమానం ఉండాలి, కానీ వేరే కులం పైన మనము మరి ఇదిగా ఉండకూడదు. మనం యూనిటీగా అవ్వాలి, కానీ అట్ ద సేమ్ టైం అందరినీ కూడా మనము ఐక్యంగా చేసుకొని కలుపుకొని పోతుండాలి. ఇక్కడే నేను ఉండేది ఇక్కడే 10 years అని ఇక్కడ వచ్చి మన అన్నగారి కాలనీలోనే ఉన్నాను నేను 10 years నుంచి. వీళ్ళు యాక్చువల్గా యాదవుల గురించి వీళ్ళు చేసుకునే కార్యక్రమాలు చాలా విన్నాను నేను. ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా నా సమయం దొరక్క. కానీ వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మన కాలనీలో ఉన్న టెంపుల్లో ఉన్న ఏదైనా ఉత్సవం కానీ ఏదనుకున్నా కూడా ముందుండి జరుపుతుంటారు. ఇంకా మన శ్రీనివాస్ గారు అయితే ఎడ్యుకేషన్ దాంట్లో పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఇంకా దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం కానీ నాతో కూడా చెప్తుంటాడు, ఎవరన్నా ఉంటే చూడండి, మన యాదవుల పిల్లలకు ఎవరన్నా ఉంటే మనం సహాయం చేస్తామనేసి. కానీ వాళ్ళకున్న పద్ధతి ప్రకారం చేశారు. కానీ మనలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీరు వింటున్న అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఓబులేష్ యాదవ్ అండి, కడప నుంచి వచ్చాను నేను. మీ వద్దకు రిజిస్టర్ వచ్చింది. ఆ రిజిస్టర్లో పేరు, తమ ఫోన్ నంబరు, మీ ఏరియా, మీ ఇంటి పేరుతో సహా రాసి పెట్టగలరు. ఎందుకంటే అందరూ కూడా కార్తీక వనభోజనాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా చక్కగా మన యాదవులందరినీ సంవత్సరానికి ఒకసారి కలపడం అయితే వాళ్ళదే ఘనత అని చెప్పవచ్చు. ఇకపోతే స్టేజ్ని అలంకరించినటువంటి మా యొక్క పెద్దమ్మ ఈశ్వరమ్మ యాదవ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు నక్కా ఉమేష్ అన్న గారికి మరియు బాబురావు అన్న గారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు మన యాదవ కులంలో అనేక రకాల కులాలు మనకే ఉన్నాయి. అయితే ఇందులో మనందరం కలిసి సంబంధాలలో కానీ అన్నిట్లలో కానీ మనం ఆర్థికంగా ఉన్నప్పుడు అందరినీ వెనకేసుకొని పోయి మన కులాలకు, మన యాదవ కులంలో శాఖలు ఉన్నా కూడా ఆ శాఖలతో సంబంధాలు కుదుర్చుకొని మనందరం ఒక యూనిటీగా ఉండాలని చెప్పి నా యొక్క కోరిక. నేను అలాగే చేస్తా. మన యాదవుల సంబంధాలు కూడా నేను చూస్తుంటా అప్పుడప్పుడు. అంటే నేను ప్రత్యేకంగా ఏం చూడా, ఎవరైనా చెప్తే మాత్రమే చూస్తా. నా పేరు గడ్డం వెంకటేష్ యాదవ్. నేను ఆయత్నగర్ యాదవ్ సంఘం జనరల్ సెక్రటరీని. ఆయత్నగర్లో ఇంకో విషయం చెప్పాలి మన అందరికీ. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అంటుంటాం, ఆయత్నగర్లో యాదవ్ సంఘం ఉంది, అక్కడ మేము గుడి కడుతున్నామని చెప్పి. ప్రస్తుతం గుడి 40% అయింది, ఇంకా 60% ఉంది. ఆ గుడి నిర్మాణానికి ముఖ్యంగా
ఎక్కువగా దాత ఆర్థిక రూపంలో ఇచ్చినటువంటి దాత మన నక్క ఉమేష్ అన్న గారు కానీ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు. మరి ఇంకా మన అందరము కూడా ఈ దేవాలయ నిర్మాణానికి తోడ్పడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా యొక్క హయత్నగర్ యాదవ్ సంఘం దగ్గర 1500 గజాలలో మన శ్రీకృష్ణ దేవాలయం నిర్మించబడుతుంది. 1 పైన గుడి, కింద ఇట్లా ఓపెన్ ఉంటుంది. కింద మన చిన్న శుభకార్యాలకు కూడా అవసరం అయ్యే విధంగా నిర్మించడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం జరుగుతుంది. ఇంకా మంచిగా చేయాలని చెప్పి దానికి మనము మన యాదవుల దగ్గర అందరూ కలిసి దానికి ఆర్థిక స్తోమత ఇవ్వాలి. దానివల్ల మనం అందరం ఆ నిర్మాణానికి మంచిగా కట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ నక్క యాదగిరి అన్న మరి ఫౌండేషన్ ద్వారా ఎప్పుడే కానీ మరి యాదవులకు అందరికీ పిలిచి గర్వంగా వనభోజ కార్యక్రమము నిర్వహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మరి అదేవిధంగా పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు బిడ్డ. ఇంకొకటి మన యాదవులు అంటే ఈ వేదిక ద్వారా వాళ్ళని చెప్పవలసినంత అవసరం ఉంది. గుడ్డిగా ఇంకేంది తిట్టమాట తిట్టుకుంటారు, కొట్టమాట కొట్టుకుంటారు. ఈ యొక్క పరిచయ వేదికలలో ఏదైనా మాట్లాడటానికి చాదన అవుతలేదా, చెప్పడానికి చాదన అవుతలేదా? ఇది మంచి పద్ధతి కాదు. 33% మన లేడీసు రావాలి. లేడీస్ కూడా ఇవాళ ముందుకు వస్తలేదంటే వాళ్ళని కూడా చాలా ఏమన్నా భయం భక్తి ఉంటే నాకు చెప్పుర్రి, మీకేమన్నా ఇది ఉంటే చెప్పుర్రి. దాన్ని నేను ప్రత్యేకంగా మీదికెళ్ళి నేను సభను నిర్వహిస్తేందుకు నేను ముందుకుంటా. మరి మా అన్నలదమ్ములు కూడా మరి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మాట్లాడేందుకు వాళ్ళకి చాదన అయితే లేదంటే మరి దానికి నేనేం చెప్పలేను. మరి అదేవిధంగా మన యాదవులు అంటే ఏం తక్కువ కాదు, సామాన్యం కాదు. మన యాదవులు శ్రీకృష్ణ వంశంలో పుట్టినాం మనము. మన యాదవులు అంటే మాట అంటే తప్పది, మడిమ దింపది. మన యాదవ కులం అంటే మరి దానికి ఏది ఏమైనా కానీ ఎదిరించి నిలబడే శక్తి మన దగ్గరనే ఉన్నది. కాబట్టి ఇవాళ ఇటువంటి వేదికలలో గుడ్డిగా మాట్లాడితే నాకు నచ్చది. ఇటువంటి వేదికలలో కూడా మీరు బాగా గమనించాలి. మేము ఏ రకంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని. మరి ఆ రోజులలో నేను రాజకీయంగా నాకు కూడా పెద్ద చదువు లేదు. రాజకీయంగా నేను ముందుకు వచ్చినట్టే మరి కొన్ని అనవన కారణాల వల్ల రావాల్సి వచ్చింది. 1986 సంది నేను ఇయ్యాడు దాకా కూడా నేను వెనకకు జరగకుండా నేను రాజకీయంగా నేను ముందుకు పోతున్నా. మరి ప్రత్యేకంగా మా ఛానల్ యాదవ ఛానల్ నా బిడ్డలకు ప్రత్యేకంగా ముందు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసి మనల్ని ముందుకు పంపాలనేది వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు తలుచుకున్నందుకు మన యాదవ బిడ్డలు కూడా వీళ్ళను మీరు వెనక పడవద్దు బిడ్డ, మీరు ఏదన్నా ఉంటే సాధించుర్రి, దాని ముందు కోరి దాని వెనక మేము ఉన్నాం. ఇంకా మళ్ళీ నా తర్వాత మీకు ఎవరు వెళ్ళరు బయటికి. నేనున్నప్పుడు వెళ్ళరు మీరు బయటికి. మా తమ్ములకు నేను ప్రత్యేకంగా మా తమ్ములకు మా అన్నలకు నేను ప్రత్యేకంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు లేడీస్ని ఎంకరేజ్ చేయకుంటే మీ అంత పాపాత్కులే లేరు అనేది మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మరి వాళ్ళను మీకు ఏమనుమానమో వాళ్ళని ఎందుకు తీస్తలేరో మీరు ఎందుకు నడిపిస్తలేరో అనేది మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మీకు విన్నవించడం జరుగుతుంది. మరి ఇంకా కూడా మనకు చాలా మనం ముందుకు పోవాలి. ఈ లోకం ఈ జనరేషన్లో కూడా మనం బయటకు వస్తలేమంటే యాదవులకు ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. మరి నేను చెయ్యని పనులు అంటే లేవు. నేను కార్పొరేటర్గా గెలిచిన, నేను మున్సిపల్ అధ్యక్షురాలుగా ఉన్నా, జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నా, టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నేను 5-6 గుళ్ళకు నేను చైర్మన్ ఉన్నా. మరి నాకెవరన్నా ఉన్నారా? నాకెవరన్నా ఉన్నారా?
వెనక గుంజాలంటే ప్రత్యేకంగా మన యాదవులు నా కొడుకులే. మీరు దమ్ము దాచిన నా కొడుకులు ముంగడికి ఒక ఆడి మనిషి పోతే వెనకకి గుంజుతారు. మీరేం తక్కువ లేం కారు. నేను చెప్తున్నా కదా, ఇవాళ నేను ఒక్క మనిషికి మన యాదవులో కష్టం వచ్చిందంటే మేము ఉన్నామని బయటికి వెళ్ళినాడే శ్రీకృష్ణ వంశఫలాన్ని మిమ్మల్ని నేను అభినందిస్తా. ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు కూడా చెప్తా. నేను మనం ఏ వంశంలో పుట్టినాము, మనం ఏడున్నాము, ఎక్కడున్నాము అంటే ఏదో వచ్చిన వాళ్ళకల్లా ఓటు వేయాలా మనం? అవునా? ఎవరు ఓటు వేయాలంటే పోయి వాళ్ళకి వేయాలన్నా ఓటు? అంటే మీకు లేదు ఆ హక్కు? అందరికీ ఉన్నది హక్కు. ఏది ఉన్నా కానీ మన దగ్గర రెండు మాటలు ఉండొద్దు అనేది మిమ్మల్ని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మా అన్నల దగ్గర, మా అన్నలకే కానీ మా తమ్ములకే కానీ నా ఇంకా చిన్న వయసు నా కొడుకులకే కానీ నేను చెప్తున్నా, బిడ్డ దేనికి వెనక జరగవద్దు. ఎవరినన్నా ముంచితే ఏదన్నా పొరపాటు పని చేస్తే ఆ రెండుకే భయపడాలి. ఇంకా వేరే ఆవిడికి ఎవరిని భయపడద్దు. ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ లేడీస్ కూడా వెనకకు మారి కొట్టగలిగినాడే నిలబడగలుగుతారు అనేది నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు నేను చెప్తున్నాను. నేను దాన్ని గమనించరు. మనిషి అనుకుంటే సాధించండి ఏం లేదు. మనిషి ధైర్యం చేయొద్దు. 5 రూపాయలు లేకున్నా కానీ ధైర్యం చేయొద్దు. మీకు నేను చెప్తున్నా, ఆ ధైర్యమే మన చాలా మానసికంగా బాధ పెడుతుంది. ఆ ధైర్యమే మనకి వెనుకకు మూకుతుంది. ఆ ధైర్యం జడకుండా మీరు ముందుకు పోవాలి, ముందడిగే కోరుకోవాలి. ఏదో మనం పుట్టినామంటే ఎన్ని దినాలు ఉండో సత్యతానికి ఎల్లకాలం బతికేతానికి వచ్చినా మీ రాజ్యం మీదకి భయపడడానికి. అవునా? ఎప్పుడే కానీ మనసు పుట్టినాము మనం సావడానికే. పుడితే ఎందుకు పుట్టాలి? ఒక పులై పుట్టాలి. ఎవరికి తల వంచకుండా బతకాలి. అది మన గొప్పతనం. మన జాతి కూడా అదే, తల వంచకుండా బతికే జాతి మనది. వెనక పాటలు వాటకురికి మన వంశం చాలా గర్వంగల గౌరవంగల వంశం మనది. ఆ గౌరవాన్ని దక్కియాలనేది ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇదే మన యాదవ్ ఛానల్ ఉంది. ఆ బిడ్డలు మంచి ముందుకు తీసుకుపోయేందుకు వాళ్ళు ఉన్నారు. మీరు నేర్చుకోండి, మీరు ఏందనేది తెలుసుకోండి, వెనకాడికి వేయకూరి. మరి ఇటువంటి అన్నలదమ్ములకు కూడా మేము ఉన్నామని మీరు ముందుకు రావాలని, లేడీసే మీరు ముందుకు రావాలి, దేనికి వెనక పడవద్దని మిమ్మల్ని కోరుకుంటూ, మరి అదే రకంగా మా అన్నలదమ్ములను కూడా నేను ఏ రకంగా మీరు వెనకాడికి వేయకుండా అనుమాన పడకుండా ఇటువంటి వేదికల ద్వారా కొంత లేడీస్ను తీసుకొస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. 4 తీళ్ళ మాటలు వింటారు, నలుగురికి బుద్ధి చెప్ప నేర్చుకుంటారు. అసలు దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలని మీకు 2 చేతులు ఎత్తి నా కుల బంధువులకు అందరికీ నా శిరసు వంచి నేను నమస్కారం తెలుపుతున్నా. మరి అదేవిధంగా బిడ్డ, ఇప్పుడు నేను మాట్లాడినాక ఉమేష్ మాట్లాడినాక ఆయన వెనక నేను మాట్లాడేపటికే ఇవాళ ఈ వేదికల ఈ సభకు జర లొల్లి ఉన్నది. ఇప్పటిదాకా ఏం చెప్పారు? నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎవరికి లేరు? పిల్లలు అందరికి ఉన్నారు. ఎవరి పిల్లలు చదువుకుంటలేరు? అందరు చదువుకుంటున్నారు. వింటారా? ఏది ఉన్నా కానీ చెప్పురు, గౌరవంగా చెప్పురు, గట్టిగా చెప్పురు. వెనకకు మీరు గుడిపిటాలు లేక ఇంకా గుడిపిటాలు పట్టకుర్రి. వింటున్నావా? మీ గొర్రె మేకలు ఎందుకురా నాయన అని ఆడు బలరేమని చెప్పురు. 2 బలరు స్వచ్ఛమైన పాలు తాగుతారు వాళ్ళు. అవి కూడా మనం డీడీ కడితే మనోళ్ళే మళ్ళీ ఈయనకి ఇచ్చి ఆయనకిస్తే ఊకుంటున్నారు మనోళ్ళు. ఇంత దిగజాగడు చేతలు అంటే అది భయమే పెట్టినాడు సాధన మన పెద్దలు అందరూ. ఆ సాధన గట్టి గుంతా మనకు. మీరు ఎందుకు గమనిస్తలేరు? మనకన్నా తక్కువ జాతోళ్ళు, మనకు ఏది కులమత భేదం లేదు. మనకు పెట్టుకోవద్దు కులమత భేదం, ఎప్పుడైనా పెట్టుకోవద్దు. ఒకటే కులంతో మనం గెలవలేము. కులమత భేదమే వద్దు. నాకైతే కులమత భేదం అనేది లేదు. అది గుణం చక్కగా కులం ఎక్కడ పోతుంది? మొదలు గుణం చక్కగా పెట్టుకోవాలి. అందరూ కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ ఎవరికి అవకాశం వస్తే అందరూ బయటికి వెళ్ళి మీరు కష్టం చేయాలి, మీరు ఆ మనిషిని గెలిపియాలి. ఏ ఊళ్ళో అయినా కానీ
మీరు గెలిపించే బాధ్యత మన మీద పెట్టుకొని గెలిపియాలి, మనోని ముంగడు తీసుకురావాలి. మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. మేము శ్రీమతి నక్క వెంకటమ్మ, నక్క యాదగిరి మా నాన్నగారు ఉన్నప్పుడే ఈ ఫౌండేషన్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత స్కూళ్ళకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ, బెంచీలు ఇవ్వడం కానీ, కంప్యూటర్లు ఇవ్వడం కానీ, జిరాక్స్ మిషన్ ఇవ్వడం కానీ ఇట్లా చేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా మన కృష్ణ భగవాన్ది భగవద్గీత శ్లోకాలు నేర్పియాలని మా ఉద్దేశము. ఆన్లైన్లో నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, పీజీ వరకు కూడా ఎగ్జామ్ పెడతాము. రేపు డిసెంబర్లో 11వ తారీఖు రోజు మేము ఆన్లైన్లో క్లాసు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఇప్పుడు 8వ, ఇప్పుడు రేపు 9వ అవుతుంది. మా బడే సాబ్ గారు, ఈయన ముస్లిం అయినా మన బడే సాబ్ గారు గీతా ఫౌండేషన్ అని స్థాపించినారు. మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ అని చెప్పి చిలుకూరులో ఉంది. అక్కడ ఐఎస్ ఐపీఎస్ పిల్లలు కోచింగ్ తీసుకుంటారు. అక్కడ 34 మంది పిల్లలు ఉన్నారు. మొన్ననే మన కూరాకుల నాగకృష్ణ గారు 5 సంవత్సరాల కింద 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు. దానికి నాకు తెలియగానే నేను మొన్నోసారి అక్కడ వెళ్ళేటప్పుడు చూసినాను. నువ్వు ఈ పిల్లలకు కూడా హాస్టల్ వ్యవస్థ చేయాలని చెప్తే ఆయన స్టార్ట్ చేసిర్రు. 35 మంది పిల్లలు గవర్నమెంట్లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు మొన్ననే భోజనాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్య పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ చదివిస్తూ ఆల్ ఎగ్జామ్స్ బుక్స్ పంపించడం జరిగింది. 9వ లైబ్రరీ కరీంనగర్లో పెట్టాము, కోదాడలో పెట్టాము, మన సూర్యాపేటలో పెట్టాము, మన చాలా చోట్ల పెట్టాము. ఇప్పుడు 9వది స్టార్ట్ మంచి రిజల్ట్స్ వచ్చింది. కూరాకుల నాగకృష్ణ గారు కూడా మొన్ననే స్టార్ట్ చేసి ఇంకెక్కువ మందిని పెంచారు. ఇప్పుడు రేపు 11వ తారీఖు భగవద్గీత గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తాము. ఈ సంవత్సరం కూడా చేయండి. ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో మేము పంపిస్తాము. దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు చూడకుండా 10 శ్లోకాలు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చదువుకున్న మానేసిన కూడా మన పెద్దోళ్ళు కూడా చెప్పొచ్చు. వాళ్ళకు కూడా ప్రైజ్ ఉంది. మొన్న రవీంద్ర భారతిలో కూడా ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళు కూడా పోటీ పెట్టినప్పుడు ఇప్పుడు పిల్లలకు పెడుతున్నాము. ఇది అయిన తర్వాత మళ్ళీ పెద్దలకు కూడా పెడతాము. 1వ తరగతి ఇంటర్మీడియట్ వరకు జరుగుతుంది. దయచేసి మీ పిల్లలకు నేర్పించి చూడకుండా శ్లోకాలు చెప్తారని ఆశిస్తున్నా. ఈ భగవద్గీత పోస్టర్ రిలీజ్ చేస్తుంది. డిసెంబర్ 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఈ యొక్క గీతా సారాంశంలో పోటీ జరగడం జరుగుతుంది. అది ఆన్లైన్లో లింక్ పంపిస్తారు. లింక్ క్లిక్ చేసి ఎవరైనా పోటీ చేయొచ్చు. దానికి వయస్సుతో సంబంధం లేకుండా దీంట్లో పోటీకి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో లింక్ పెడతారు. ఆ లింక్ క్రియేట్ చేసి మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలు. పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఉంటాయి దాంట్లో. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు విద్యార్థులు. ఇంకో విషయం ఏంటంటే నక్క శ్రీనివాస్ యాదవ్ గారు మేమిద్దరం కలిసి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి 5వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయి భగవద్గీతలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ స్ఫూర్తిగా సాన్వి అనే అమ్మాయి ఇంగ్లీష్లో భగవద్గీత పుస్తకం రాసింది. ఇది నక్క శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న గీతా జయంతి సందర్భంగా స్ఫూర్తి. ఇది ఈయన అభినందించాలి మనం. సార్ ఎందుకు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లోనే పెడితే బాగుంటుందని చెప్పి ఆ అమ్మాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తే మాకు ఫోన్లు వస్తాయి, మీరు ఈ సంవత్సరం గీతా జయంతి చేస్తలేరా, పోటీలు పెడతలేరా అని. అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలలో వాళ్ళు మాకు ఎప్పుడు చూసినా మా పోస్టర్ ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎప్పుడు పోతుంది అనే ఆలోచనతోని చాలామంది పిల్లలు ఈరోజు 1,000 మంది పైగా పిల్లలు 700 శ్లోకాలు ఆచుచూతిగా అనవరకంగా నేర్చుకుంటున్నారు. మా గీతా జయంతి సందర్భంగా రేపు రవీంద్ర భారతిలో ఉంటుంది. మీరు కూడా ఈశ్వరమ్మ గారు ఆ రోజు మీరు వస్తే మాకు సంతోషం. మీ చేతుల మీదుగా విద్యార్థులకు పెద్దవారికి బహుమతి ప్రదానం ఉంటుంది. మీరు వస్తే మా సభకు చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రావాలని. నక్క శ్రీనివాస్ గారు ఏ విషయమైనా ఒక్క రూపాయి కానీ
పెట్టిన దానికి తను సార్థకంగా ఏర్పడుతుంది. ఆ అమ్మాయి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఈ బుక్ ఫ్రీగా ఏర్పాటు చేశారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది రాస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న నక్క శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ నన్ను మా గీతా ఫౌండేషన్ కూడా సహకరిస్తున్నందుకు మీ యాదవులందరికీ కూడా నమస్కరిస్తూ జై హింద్, జై కృష్ణ. మీ యొక్క గీతా గురించే కాదన్నా, వాళ్ళని అడిగితే ఎవరికైనా సహకరిస్తారు, అది అందరికీ తెలుసు. ఈ యొక్క నక్క ఉమేష్ అన్న గారు కానీ సీనన్న గారు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కరికి సహాయం చేసే హృదయం మాత్రం వాళ్ళకు ఉంది. అదే స్ఫూర్తితోటి ఒకరోజు ఈశ్వరమ్మ ఇట్లనే మాట్లాడుతుంది, పెద్దమ్మ ఇట్లనే మాట్లాడుతుంది, అరే అమ్మ ఈ ముసలమ్మకి ఇంత ధైర్యం ఉంది మనకెందుకు లేదురా భయ్ అనిపించి హైదరాబాద్లో చిన్న గుడి ఉండే దాన్ని కొంచెం గెలిగించినాం. గెలిగించి చెప్తా అన్నీ చెప్తా. ఇట్లనే మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే నాకు ఇట్లా ఎంటికలు లేసే బూస్ బంప్స్ అంటారు కదా, అట్లా వచ్చినాయి. ఇప్పుడు మీ అందరికి వచ్చినా లేదా నాకు తెలియదు, కానీ ఆమె మాట్లాడుతుంటే ఉత్సాహము జర ఎక్కువైతుంటుంది మనకు. అదే స్ఫూర్తితోని హైదరాబాద్లో గుడి స్టార్ట్ చేసినాం. 14లో అంటే 84-85లో మా పెద్దలు స్టార్ట్ చేసిరాడ. చిన్నగా ఒక స్తంభం కట్టి అది స్టార్ట్ చేసి తర్వాత మేము 13-14గా ఒక షెడ్ వేసి శ్రీకృష్ణుని గుడి కట్టినాం మొన్నటి వరకు. అది ఈరోజు 1500 గజాలల్లో. అసలు మీరు చూస్తారు కదా రేపు శ్రీకృష్ణుని గుడి అంట హైదరాబాద్లో ఉందిరాబాయ్ అనేటట్టు మేము నిర్మించడం జరుగుతుంది. అది పెద్దల సహకారంతోనే జరుగుతుంది. దానికి మేము ముందు అడుగు వేసినాం, ఆమె స్పీచ్ వల్ల, వీళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల. అదే ఎంకరేజ్మెంట్ మీ అందరూ కూడా మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే చూడలేదో హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవాలయం అంటే ఎవరని చెప్తారు. అక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేసి మీరు ఫోటోలు తీసుకొని పోండి. అది మీరు అందరూ అనుకుంటారు ఒక 50 గజాల గుడి 100 గజాల గుడి అని అనుకుంటారు. కాదు, 1500 గజాల గుడి. మన ఇంట్లో 50 గజాలు కొట్టుకోవాలంటే నానా తంటాలు పడతాం. అట్లాంటిది అక్కడ అంత పెద్ద గుడి కడుతున్నాం, మనల్లో ఒక్కరు కూడా వచ్చి చూడట్లేదు కనీసం. అంటే మనకు ఎంత యూనిటీ ఉందో వాడు అర్థం చేసుకోవాలి. మనం ఈ స్టేజ్ల మీద మాట్లాడతాం మస్తు, నేను ఇది చేయాలి అది చేయాలి ఓ అని మాట్లాడతాం. ఫస్ట్ మన పని ఏందో మనం సక్రమంగా నిర్వహించాలి. అంటే ఇప్పుడు దావత్లకు పోవడం కాదు, ఎవడన్నా అది ఉంటే వానికి పోయి హెల్ప్ చేయాలా, మనకు శాతనం చేయాలి, మాట హెల్ప్ చేయడానికి మస్తు అయిపోతుంది. అట్లాంటివి చేస్తే ప్రతి ఒక్కరు అంటే మన సంఘం అంటే మనం మంచుకుంటాం. అది ఒకటి చెప్తా ఉన్నా. ఒకసారి అయితే అందరూ ఒక గుడి అయితే విజిట్ చూడండి. ఇంకోటి ఈశ్వరమ్మ గారు కూడా మన మన్సూరాబాద్లో యాదవ్ సంఘం బిల్డింగ్ కడుతున్నారు, భవనం ఫంక్షన్స్కి కానీ దేనికైనా. అది కూడా ఒకసారి వచ్చి చూడాలి అందరూ. అంటే చూసి పొమ్మని చెప్తున్నా మీకు అందరికి. అంటే ఐడియా ఉంటుందిగా, మాకు ఆడొక సంఘం ఉంది, ఈడొక గూడు ఉంది. మొన్న గట్కేసార్ అన్న వాళ్ళు కూడా కట్టారు, కమిటీ హాల్ కట్టారు. మన వాళ్ళు ఎవరున్నా దాంట్లో దావత్లు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దానికి మీకు హెల్ప్ అవుతుందని మాత్రం నేను చెప్తున్నా. ఒకసారి వచ్చి మనం విజిట్లు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, జై హింద్. రాష్ట్ర తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ 30 జిల్లా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా రాములు యాదవ్ గారు సాల్వ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి పలకరించి ఆ విషయం మాట్లాడిస్తారు. ఆయన మాట్లాడవాలని కోరుతున్నాను. సరే, ఎందుకంటే ఇంకో 2-3 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఈనాటి మరి వెంకటమ్మ యాదవ్, యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, అదేవిధంగా యాదవ్ల కార్తీక వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన యాదవ్ బంధువులందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్తీక వనభోజనాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి కన్నుల పండుగగా నిర్వహించే మన నక్క ఉమేష్ అన్న, నక్క శ్రీనివాస్ యాదవ్ అన్నకు ఒక్కసారి సెల్యూట్గా, ఒక్కసారి చప్పట్ల మధ్య వారిని నిజంగా, అది అందరు మాటలు చెప్తారు కానీ వీళ్ళు చేతల్లో చూపిస్తారు. మంచి ఏదైనా కులానికి
ఏ విధమైన ఇబ్బంది వచ్చినా వెనుకొండి నిలబడతారు. నిజంగా ఇద్దరి అన్నదమ్ములకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన అక్క మరి ఈశ్వరమ్మ అక్కకు, తమ్ములకు, మరి అదేవిధంగా లక్ష్మక్కకు, మిగతా ఆన్ ది డయాస్ ఆఫ్ ది డయాస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యాదవ అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ 14 స్టేట్స్కి 2 యూనియన్ టెరిటరీస్కి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నా. ఇవాళ మన యాదవ జాతి ఎంతో గొప్ప జాతి. నిజంగా గొల్ల అనే పదాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోయి మరి యాదవ జాతిగా మనం అభివృద్ధి చెందుతున్నాం. సువిశాల భారతదేశాన్ని ఇలా యాదవ రాజులం, మనం ఎవరికి తక్కువ కాదు. ఇవాళ చంద్రవంశ క్షత్రియ వంశరాజులం, ఎక్కడెక్కడో రాజ్యాలను ఏలిన రాజులం. మనం ఎవరికి అన్యాయం చేయం. మన జాతి జోలికొస్తే తాట తీసే అంత శక్తి కూడా మన దగ్గర ఉంది. శ్రీకృష్ణుని వారసులం. ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఇవాళ రాజకీయంగా వెనుకబడిపోతున్నాం. దీనికి మన యొక్క ఐక్యత లేకపోవడమే ప్రధానమైన కారణం. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే మనలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేకపోవడం, ఎంపీ కృష్ణ యాదవ్ అన్న ఒకసారి చప్పట్ల మధ్య అయితే మనలో ఇల్లిటరేషన్ ప్రాబ్లమ్స్, ఇవాళ చదువు లేకపోవడమే మన యొక్క ఈ వెనుకబడితే ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా మనం వెనుకబడిపోవడానికి కారణం అన్న ఈ యొక్క ఆర్థికంగా అదేవిధంగా సాంఘికంగా రాజకీయంగా ముందుకు రావాలంటే మొట్టమొదటి మన పిల్లలు చదువుకోవాలి. రెండవది ఏంటంటే మనం ఐక్యంగా ఉండాలి. ఇవాళ జనాభాలో ఆంధ్ర తెలంగాణలో దాదాపు 20% మంది ఉన్న యాదవులం ఇవాళ తెలంగాణ పరిస్థితికి వచ్చే వరకు మరి చాలా రాజకీయంగా మరి చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రాలో మాత్రం 9 మంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా మరి ఎంపీలను, 3 మంత్రులను కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాళ కాగలిగినాం. కానీ తెలంగాణలో మాత్రం మనం వెనుకబడిపోయినాం. ఈ వెలుసుపాటుకు మనం ఇప్పుడు అన్నీ చెప్పేస్తాం. ఇవాళ యాదవుల అన్న ఒక 2 నిమిషాలు తమ్మి చెప్పంటావా, కూర్చోమంటావా? అయితే ఇవాళ మన తెలంగాణలో ఇల్లిటరేషన్ ప్రాబ్లం మిగతాయి ఉన్నాయి కాబట్టి ఇవాళ మన వాళ్ళకు దాడులు జరిగినా, ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా పోరాటం చేస్తున్నాం. పోరాటం చేసి ఇవాళ నా మీద 68 కేసులు ఉన్నాయి. ఎక్కడ పోతారు ఈ రాజకీయ నాయకులు? ఎక్కడ పోతారు? ఇవాళ నా మీద కూడా 68 కేసులు ఉన్నాయి. ఇవాళ 2013లో గొల్ల మండపాన్ని కూల్చేస్తా అంటే అలిపిరి దగ్గర వేల మరి ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నన్ను అరెస్ట్ చేసి లోపలేసి కూడా ఇబ్బంది పెట్టినా కానీ నేను వినలేదు. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే నాతోటి మరి టీటీడీ దేవస్థాన వాళ్ళు సభ్యులు, చైర్మన్, మండలి సభ్యులందరూ కూడా నాతో చర్చలు జరిపిన్లు. ఇది టీటీడీ అనేది స్వతంత్రమైన ప్రతిపక్షి, మేము నిర్ణయం తీసుకున్నాం గొల్ల మండపాన్ని కూల్చేస్తానం అనేది వాళ్ళు అన్నలందరూ కూడా ధన్యవాదాలు. మన ఏడుకొండలన్న, సుధాకర్ అన్న అందరికి కూడా. అదేవిధంగా మరి గొల్ల మండపాన్ని ఆ రోజులో మరి చర్చలు నాతోటి మరి టీటీడీ చైర్మన్ సభ్యులు జరిపినప్పుడు నేను ఒకటే చెప్పిన, 400 సంవత్సరాల క్రితం గొల్ల గోపెమ్మ పాలు పెరుగమ్మి అక్కడ మరి తిరుపతిలో
ఆ స్వామివారిని దర్శనం చేసుకోగానే మరి గొల్ల మండపం 4 భాషలలో గొల్ల మండపాన్ని రాసుంటుంది. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఫార్వర్డ్ క్యాస్టు అనే వ్యక్తులు ఎందుకంటే ఈ గొల్ల మండపాన్ని ఎట్టి పరిస్థితిలో తీసేయాలనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటే అక్కడ అలిపిరి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి దాన్ని ఆపగలిగినాం. ఎవర్రా మీరు? గొల్ల మండపాన్ని కట్టించింది గొల్ల గోపెమ్మ, మీరెవరు తీసేయడానికి? మీరు భద్రతా కారణాలు చెప్పి ఆ కారణాలు చెప్పి 1000 కాళ్ళ మండపాన్నే తీసేసి ఇప్పటి వరకు కూడా అతిగతి లేదు. గొల్ల మండపం జోలికి వెళ్ళదు, జాగ్రత్త బిడ్డ. 2 రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక మంత్రి కూడా తిరగలేడు, జాగ్రత్త. మేము తెలంగాణలో దాదాపు 1,50,00,000 మంది ఉన్నాం. మీకు ఉప్పాన్ని ఉమ్మేస్తే కొట్టుకపోతారు నా కొడుకులారా అని ఆ రోజు. తర్వాత 2 సంవత్సరాలకు సన్నిధి గొల్ల మీద పడ్డారు. సన్నిధి గొల్ల అంటే ఇవాళ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది మరి పూజలు అందుకునే వెంకటేశ్వర స్వామికి యాదవుడు మొట్టమొదట 3:45 తెల్లారజామున మరి ఆయనే తలుపులు తీసి పూజ చేసిన తర్వాతనే మరి ఈ పూజారులు ఎంటర్ అవుతారు. అంత పెద్ద సంస్కృతి యాదవుంది. నిజంగా మనం ఎవరికి తక్కువ కాదు. ఆ భగవానుడే ఆ వృత్తి యాదవులకు ఇచ్చిండు. నిజంగా మన జాతి ధన్య జాతి. ఈ కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఆ సన్నిధి గొల్లను తీసేస్తే కూడా మరి పోరాటం చేసి నిలబెట్టినాం. యాదవ కార్పొరేషన్ ఆంధ్రాలో తెచ్చినాం, తెలంగాణలో మొన్న కూడా తెచ్చినాం. మరి మా మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ బాబు నాతో చర్చలు జరిపి మరి ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు మరి యాదవ కార్పొరేషన్ ఆంధ్రాలో ఇచ్చింది, ఇక్కడ కూడా ఇవ్వాలనేది మేము కండిషన్ పెట్టి ఆ కండిషన్ ఒప్పుకున్నారు, మొన్న ప్రకటించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా ఎన్నో పోరాటాలు చేసిన నేనేం చెప్తామంటే ఒకరు ముందు వెళ్తే ఇప్పుడు అక్క కూడా చెప్పినట్టు వెనక్కు ఇగ్గకండి. అది మన సంస్కృతిని దాన్ని మార్చుకోవాలనేది భావిస్తున్న కాలాతీతమైన. తిరుపతి గురించి చెప్పారు కదా, తిరుపతి తలుపు తీస్తున్నాం కాబట్టి నా కోరిక వాళ్ళు 2 సంవత్సరాల సంది మన యాదవులే చేస్తారు. 365 రోజులు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన యాదవులో మనమే నైవేద్యం పెట్టాలి. రోజుకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. నిన్ననే 16 లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వడం జరిగింది. అది 33 జిల్లాల్లో ఇక్కడ మనం 6 నెలలు పెడతాము, తెలంగాణ వాళ్ళు 6 నెలలు పెట్టాలి. వాళ్ళ తర్వాత మనమే స్టార్ట్ చేసి దయచేసి మన యాదవులు అందరం ఏకమయ్యి ఆ నైవేద్యం కూడా మనమే పెట్టాలని నా కోరిక. ఆయన తర్వాత మనమే స్టార్ట్ చేయాలి. మన యాదవులే 2.5 సంవత్సరాల సంది పెడుతున్నారు. ఈ నైవేద్యం కూడా మనమే పెట్టాలని కోరిక. ₹1,00,000 ఫిక్సెడ్ చేసి ఆ ఫిక్సెడ్ వచ్చిన దానికి 365 రోజులు మన యాదవులే పెట్టాలని నా కోరిక ఉంది. దయచేసి అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇది కంపల్సరీ చేయండి. మన వెంకటేశ్వర స్వామి ఏదనుకుంటే అది మీకు ఇచ్చింది. మీరు రూపాయి ఇస్తే మీకు 100 చేస్తాడు. ఈ డబ్బు కూడా కలెక్షన్ చేసి బ్యాంక్ అకౌంట్లో తెరిచి ఆ అమౌంట్లో వేస్తాము. వచ్చిన ఇంట్రెస్ట్తోనే ఇక్కడ 6 నెలలు మనం పెట్టాలన్న కోరిక. తెలంగాణ వాళ్ళు 6 నెలలు, ఆంధ్ర వాళ్ళు 6 నెలలు పెట్టి మనం దగ్గర ఇన్ని లక్షల మంది ఉన్నాము. ఇది చేయాలన్న కోరిక ఉంది. ఆయన చేయగానే ఆయనకు చెప్పాము, నేను సాధిస్తా, నేను చెప్పిస్తా అని చెప్పాను. చేస్తాము. ఇది కంపల్సరీ చేయాలి. అందరికి బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మనం మారుమూల గ్రామాలలో కూడా నిజంగా చెప్తున్నా ఇప్పటికి కూడా దుర్భరమైన పరిస్థితి ఉంది. కేవలం ఇల్లిటరేషన్ చదువు లేకపోవడం మాత్రమే. ఇవాళ ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ చంపినా, ఎక్కడ దాడి చేసినా, సాంఘిక బహిష్కరణ చేసినా మేము వెళ్ళిపోతున్నాం. మన అన్నలు కూడా, మన సుధాకర్ అన్న, ఏడుకొండల అన్న, మన అన్న, మన గోవర్ధన్ అన్న, సారీ అన్న అందరూ కూడా వెనుక ఉండి మన సంఘాలకు అతీతంగా హెల్ప్ చేస్తుండ్రు. నక్క సీనన్న, ఉమేష్ అన్న కూడా ఇవాళ అందరం కలిసికట్టుగా మనం పోరాటం చేయాలి. మొన్న పోయిన ప్రభుత్వం కూడా మరి 2 గొర్రెల పంపిణీ పెట్టుకున్నది. అది కూడా ఇబ్బంది పాలైంది. ఇప్పుడు గొర్రెలు బర్రెలు కాదు, ఇవాళ మన పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలు
చదువుకొని ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, మన పిల్లలు బిజినెస్లు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసి యాదవ కార్పొరేషన్ తెచ్చినాం. అదేవిధంగా తెలంగాణలో దాదాపు 5-6 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసి చివరిసారిగా మరి యాదవ కార్పొరేషన్ తెచ్చినాం. ఎందుకోసం అంటే ఇవాళ యాదవ్ పిల్లలు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి లక్షలాదిగా ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. మన పిల్లలు బాగుపడాలంటే యాదవ కార్పొరేషన్ అనేది సంజీవిని లాంటిది. ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ తెస్తే మన పిల్లలు ఆ లోన్లు తీసుకొని ఇవాళ అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో మనోళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా మరి యాదవ్ కార్పొరేషన్ తోని వాళ్ళు బిజినెస్లు పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ప్రధానమైన ఆకాంక్ష. ఈ విధంగా మనం అందరం కూడా ఇవాళ ఇవాళ ప్రభుత్వం కూడా మనకు చిన్న చూపు చూస్తుంది. మేము 9వ తారీఖు కూడా మరి ఇప్పుడు ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం కూడా 9వ తారీఖు నా ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కూడా ఏంటంటే మనకు మంత్రి స్వాతంత్రం వచ్చిన కాంచి మంత్రి ఉండాలి, మంత్రి లేరు, ఎమ్మెల్సీ లేరు, కార్పొరేషన్ చైర్మన్లు లేరు. కాబట్టి వాటి గురించి కూడా మరి ఆలోచించాలి, అందరూ కూడా సహకరించాలని త్వరగా. జై యాదవ్, గట్టిగా యాదవుల ఐక్యత, జై యాదవ్. దయచేసి శాల్వలు వేసుకున్న వాళ్ళు స్టేజ్ దగ్గరకు వచ్చి వేసుకోవాల్సిందిగా. యాదవ సంఘం 40 సంవత్సరాల కింద జరుగుతుండే. మా పెద్దలు చోనిలో ఓ సంఘం అప్పుడు రావుదేవ్ గారు మినిస్టర్ గారు ఉండే. అక్కడ మనం చూసి మారోడలు స్థలం ఫ్రీగా ఇచ్చారు. ఆ శిలావస్థలు ఉంటే కూలిపోయింది, దాన్ని కట్టడం స్థాపించి జరిగింది. మన నరేష్ గారు వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ చోని మాజీ కార్పొరేటర్ గారు అనా, అది ఇప్పుడు 4 ఫ్లోర్లు కంప్లీట్ అయ్యింది, 1 ఫ్లోరు మేము చేస్తున్నాము. మరి మా అక్క కూడా ఈశ్వరక్క గారు ల్యాండ్ సీలింగ్లో పోయింది, మా అక్క కూడా సాధించింది ఇక్కడ. మా అక్క ఈశ్వరక్క యాదవ్ మాజీ కార్పొరేటర్ ఉండే, వాళ్ళ స్థలం పోయింది ల్యాండ్ సీలింగ్లో. పోయినప్పుడు అక్క కొట్లాడి అది మినిస్టర్ గారి దగ్గర పోయి చేసి అది తీసుకొచ్చింది. మా అక్క మాజీ కార్పొరేటరు, మరియు ఆంజనేయ స్వామి కూడా చైర్మన్ అని లెటర్ పేరు తయారు చేసాము, తేజిచ్చి సాధించాము. అది సాధించి ఇప్పుడు అక్కడ కూడా 3 ఫ్లోర్లు స్లాబులు పడ్డాయి. అది కూడా మన యాదవులకే కేటాయిస్తారు. అక్క దానికి ప్రోత్సహించి చేసిరు. మళ్ళీ హైత్నార్లో కూడా 2 ఎకరాలు ఉండే, ఇప్పుడు లాస్ట్కు 1500 గదాలు వెలిగింది. మన బాలకృష్ణ గారు, ఉమేష్ అన్న గారు, మరి యాదవ్ సంఘం మా గజి సిరిచలం యాదవ్ మా బామ్మర్ది అవుతాడు. ఎలక్షన్స్ అప్పుడు మేము సైదిరెడ్డి గారిని మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు భయపడి వచ్చి మా యాదవులు ఓట్లు కావాలని చెప్పి 5 లక్షలు ఇస్తే మా బామ్మర్ది 9 లక్షల రూపాయలు దాన్ని చేసిండు. ఆ 9 లక్షలు కూడా దానికి యూజ్ చేయడం జరిగింది. మరి ఉమేష్ అన్న పెద్ద ఎత్తున చేశారు. మరియు బాలకృష్ణ అందరూ 50,000, 1,00,000 రూపాయలు, మా మామూలు 1,00,000, 2 లక్షలు మిగతా యాదవ సంఘం వాళ్ళు అందరు ఇచ్చి అది ఇప్పుడు 2 స్లాబ్లు అయినా 11,000 ఎస్ఎఫ్టీ స్టార్ట్ అయింది. అందరూ యాదవుల గురించి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. అందరికి నమస్కారం. జై యాదవ, జై మాధవ. వేదిక అలంకరించినటువంటి పెద్దలు నక్క శ్రీనివాస్ యాదవ్ గారు, ఉమేష్ యాదవ్ గారు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నగరంలో ఉండేటువంటి అదే రకంగా అనేక మంది యాదవ కుటుంబాలను ఒక్కచోట చేర్చి యాదవ ఐక్యతను చాటి చెప్తూ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మనందరినీ ఒకచోట కలపడంలో నిరంతరం శ్రమిస్తా ఉన్నా. ఇప్పుడు అన్న చెప్పినట్టు సైదాబాదు మన శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క తండ్రి గారు నక్కా యాదగిరి యాదవ్ గారు, అదే రకంగా కాటం లక్ష్మీనారాయణ యాదవ్ గారు, కిషన్ రాయ్ యాదవ్ గారు, రామ్దేవ్ యాదవ్ గారు, అనేక మంది పెద్దలు స్వాతంత్రానికి ముందే యాదవ సంఘం చాలా పెద్ద ఎత్తున నిర్వహణ చేశారు. అదే రకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో అనేక మంది యాదవులకు యోగదానం కూడా ఆ సైదాబాద్ చావని ఉప్పర్గూడ యాదవ సంఘం యొక్క సభ్యుల ద్వారా ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు.
అందులో అదే రకంగా అందులో ఉండేటువంటి పెద్దలు సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు, ఇప్పుడు ఐఎస్ సదన్ అనేటువంటిది ప్రాంతము ఇందిరా సేవా సదన్ అది, దాన్ని స్థాపించింది సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు. అందులోపట విద్యాలయము, అదే రకంగా హాస్టల్ ఆ రోజుల్లో ఉండేటువంటి మరి పెద్దలు వారు 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా, అదే రకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా అనేక పర్యాయాలు ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. ఈ యాదవ సంఘం లోపల రామ్దేవ్ యాదవ్ గారు కూడా 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. అదే రకంగా మనందరికీ తెలుసు పౌల్ట్రీ ఆఫ్ ఫాదర్ అని అంటాం, డాక్టర్ బివి రావు యాదవ్ గారు, వారు కూడా సైదాబాద్ యాదవ సంఘంకు చెందినవారు. ఇలా అనేక మంది యాదవుల ద్వారా ఆనాడు ఆ యాదవ సంఘం యొక్క ఒక భవన నిర్మాణం జరపాలనేటువంటి ఆకాంక్షతో మరి 350 గజాలు ఆ యొక్క భవన నిర్మాణం కోసం ఒక దాతను అడిగితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడు ఉండేటువంటి పరిస్థితి లోపల ఒక విద్యాలయం కట్టి, అందులోపట స్కూల్ను కట్టి, అందులోపల పేద యాదవ విద్యార్థులను చదివించాలనే ఉద్దేశంతో ఆ స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత ఆ స్కూలు అప్పుడు ఉండేటువంటి మరి ఆ పాత కట్టడం వలన శిథిలావస్థలకు చేరుకుంటే దాన్ని యాదవ సంఘం భవనం నిర్మాణంగా తీర్చిదిద్దాలని అందరం అనుకొని గత 2022 ఫిబ్రవరిలో యొక్క ప్రారంభం చేయడం జరిగింది. అందులో ఇప్పుడు G+4 అన్న చెప్పినట్టు 4 ఫ్లోర్ల యొక్క నిర్మాణం కూడా జరిగింది. అందులోపట ముఖ్యంగా అన్న చెప్పినట్టు, రాములన్న చెప్పినట్టు విద్య మరియు ఉపాధి విషయం లోపల దాంట్లో వర్కౌట్ చేయాలా. 5వ క్లాస్ నుంచే మన యొక్క పిల్లలను అందులోకి తీసుకొని వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి మరి 10th వరకు వాళ్ళను చక్కగా తీర్చిదిద్ది మంచి మరి మార్గదర్శనంలో వారి యొక్క జీవితంలో మంచి దారిలో వెళ్ళడానికి కూడా అనేక రకంగా ప్రయత్నాలు చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో దాంట్లో పని జరుగుతుంది. అదే రకంగా పెద్దలు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు వారి యొక్క తండ్రి గారి పేరు మీదుగా సుమారుగా 10 లక్షల రూపాయలు ఒక ఫ్లోర్కి అంతా కూడా వారి కుటుంబ సభ్యుల ద్వారా వారు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక ద్వారా కూడా నేను వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ యాదవ్ మాట్లాడాల్సిందిగా ఎన్జిఓస్ కాలనీ ప్రెసిడెంట్. ఎవరైనా ఒక 2 నిమిషాలు అలా ముగించండి, ఎందుకంటే చాలా అది మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు, తప్పుగా భావించొద్దు. థ్యాంక్ యూ అన్న. ఉమేష్ అన్నకు, సీనన్నకు ప్రతి సంవత్సరము యాదవ వనభోజనాలని చెప్పి మనందరినీ పిలిచి ఒక దగ్గరికి తీసుకొచ్చి చేస్తున్నందుకు మా ఉద్యోగుల పక్షాన, యాదవ ఉద్యోగుల పక్షాన, అట్లనే హైదరాబాద్లో ఉన్న గెస్ట్ ఆఫీసర్ల పక్షాన ఉద్యమ దండాలు. అట్లనే మా ఈశ్వరక్కకు, డయాస్ మీద ఉన్న మా రాజేష్ అన్నకు, మా గోవర్ధన్ అన్నకు, సుధాకర్ అన్నకు, తర్వాత మా అందరికన్నా పెద్దన్న అంటే పోరాటంలో ముందు ఉంటాడు రాములన్నకు, మిగతా డయాస్ మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున తెలుసు, ఇప్పుడే పరిచయం అండి. తప్పకుండా కొండల యాదవ్, అందుకని ఒకరినొకరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆఫీసర్ అని చెప్పి ఒక 20 సంవత్సరాల నుంచి డంకా కొట్టుకుంటున్నా, మా రాజేష్ అన్న 30 ఏళ్ళ నుంచి నేను జర్నలిస్ట్ అని కొట్టురు, కానీ మమ్మల్ని ఎవరు వాడుకుంటలేరు. మాకు బాధ అనిపిస్తుంది. మాకు ఒక్కరు ఫోన్ చేయరు, అంటే మాకు లేక కాదు, అది కాక కాదు, అందరికీ ఉన్నాయి. నాకు 2 లక్షల జీతము, బతకగలుగుతాం, చేస్తాం, ఆయన కూడా అన్ని చేయగలుగుతాడు. మమ్మల్ని వాడుకోమంటున్నాం. సమాజంలో ఎట్లయితే మా అక్కను వాడుకుంటుర్రో, ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అవుతుంది, మమ్మల్ని కూడా ఆఫీసర్లను వాడుకోరు. మా బాధ ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్తున్నా, ఓన్లీ ఎప్పుడైనా ఆపద ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మేమే ఉపయోగపడతాము. ఆఫీసర్లుగా మేము చదువుకున్నాం, మీ జాతిలో పుట్టినాం కాబట్టి చాలా బాధతో మాట్లాడుతున్నా. ఎప్పుడు చూసినా చెప్పిందే చెప్పుడు అవుతుంది, కానీ ఎవరం మారతలేం. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఏం పేరు తమ్ముడు అన్న, ఈసారి ఉపయోగించుకుంటారు, తెలివి వచ్చింది అందరికీ, మంచి అట్లా ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే ఫ్లో అవుతుంది. కరా వెంకటేష్ ఇట్రా, ఆయన పోలీసు వాళ్ళకే జీతాలు ఇస్తాడు. ఇక్కడరా తెలవాలి, నువ్వు కూడా ఇట్రా. మొత్తం పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తాడు తమ్ముడు వెంకటేష్ యాదవ్, పెద్ద ఆఫీసర్. ఎట్లుంటాడు ఎంత సింపుల్గా. ఇది ఏమైనా కేసులు పంచాయతీలు ఏమన్నా చెప్పాలి. అరే మా కడుపులో బాధ, నిజంగా నాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి. ఈ కులంలో పుట్టిన ఇంత చేసిన వేరే ఉద్దేశం కాదు, నాకేదో అవుతుంది ఏదో కాదేం కాదు. ఒక నిమిషం చెప్పనిస్తలేరు, చూసినావు అమ్మ, ఇద్దరు ఆనందం చెప్పనిస్తలేరు. ఇక నా గొంతును నొక్కేస్తున్నారు. ఇప్పుడు ఆడ పొలిటికల్ దగ్గర మాట్లాడినారు, మన దగ్గర మా ఇంకో పెద్ద లీడర్ వస్తున్నాడు, టీచర్ల సంఘం పెద్దోడు, మా పెద్దన్న.
ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేపిస్తాడు టీచర్లను ఇక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ అని వాడుకోర్రి. ఇంత గర్వంగా ఇంత గట్టిగా చెప్తున్నాము, ఎవరు మమ్మల్ని వాడుకోరు. బాధ అంటే బాధతో అని చెప్తున్నా నేను. దయచేసి మన పిల్లలకు ఉపయోగపడే విద్యని ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ వస్తున్నాయి. మల్లెపల్లి ఐటీఐ కావచ్చు, మేడ్చల్ ఐటీఐ కావచ్చు, అన్ని ఐటీఐలు వస్తున్నాయి. అంటే చదవంగానే ఉద్యోగం వచ్చే విధంగా చదువులు మారినాయి కాబట్టి మన పాల దందా చేసుకుంటుంటేనే, మన గొర్రెల దందా చేసుకుంటుంటేనే, దానా అవన్నీ చేసుకుంటుంటేనే టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు, మనం జర్మనీ పంపిస్తా అన్నాడు అందరినీ కుల వృత్తుల మీద. జర్మనీ పంపలే, ఏడ పంపలే, పంపిణీలోనే పంపిండు, మనల్ని మాత్రం ఆడనే పెట్టాడు. అక్కడ ముఖ్య నాయకులు ఈయనే ఉన్నారు, గోవర్ధన్ యాదవ్, మా సుధాకర్ యాదవ్. ఆ మీటింగ్లో అరే చెప్పని మాట్లాడమా, నన్ను ఊరికే ఆపుతున్నా. ఇప్పుడే అన్న చెప్తుండు బీవీ రావు అని మా అంకులే కావాలి. ఆయన కోడిగుడ్లని పుట్టించిండు ఆయన మొత్తం ప్రపంచానికి. ఆ టెక్నాలజీ వాడుకోవాలి. మనం ఎవరో వేరే వాళ్ళు వాడుకుంటారు కానీ మనం వాడుకుంటున్నాం. రెడ్లు వాడుకుంటారు, మున్నూరు కాపులు వాడుకుంటారు, పద్మశాలీలు వాడుకుంటారు. మన కులంలో అంత పెద్ద ఆయన ఉన్నాడు, ఇప్పుడే మా సుధాకర్ అనే చెప్పిండు. అట్లా ఒకరినొకరు మనం బిజినెస్లో మా అన్న సాదేవ్ యాదవ్ అన్నాడు, బీజేపీలో ప్రముఖ నాయకుడు, రేపు ఎమ్మెల్యే అవుతాడు. అంటే అందరినీ ఒకరిని ఎక్కడ ఎట్లా వాడుకోవాలో జర్నలిస్ట్ అన్న రాజేష్ అని ఒకసారి లేవే దయచేసి ప్లీజ్. ఢిల్లీలో మాకు ఏం తెలియనప్పుడమ్మా తెలంగాణ కోసం కొట్లాడితే మాకు అన్నం తినిపించిండు ఆయన 2004లో. ప్రతిసారి మన డబ్బు మనం కొట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. దయచేసి ఇంకో మా కళాకారుడు ఓన్లీ దావత్లకు తాగానిక తిన్నికనే పిలుస్తాడు. చదువు కోసం ఉపయోగపడాలి. ఇలా ఓపెన్గా మాట్లాడదాం, మరి నన్ను తిట్టుకున్నా పర్లేదు ఎవరైనా, ఎందుకంటే ఇంకా మారతలే మనం. మాకు కూడా 5 ఏళ్ళ నుంచి సర్వీసు. నేను రిటైర్డ్ అయిపోయినాక మళ్ళీ ఎవరో ఒకళ్ళు అందుకోవాలి, ఇట్లా యువకులు అందుకోవాలి. ఈయన అందుకోమంటే పోలీసు వాళ్ళు తిరిగేస్తారు. ఎంత ధైర్యంగా ఉండాలి పోలీసు వాళ్ళు తిరిగేస్తే. ఇప్పుడు ట్రాఫిక్లో పట్టుకుంటే మనల్ని వదలాలి, మన బండ్లు పోతుంటేనే ట్రాఫిక్లో ఏమైనా చాలా నేస్తే ఆపియాలి. అట్లా ఒక్కొక్కరు. ఇప్పుడు నేనున్న గెస్టెడ్ ఆఫీసర్ని, హైదరాబాద్లో కాదు మొత్తం 2 రాష్ట్రాలు కాదు, సౌత్ ఇండియాలో కూడా దేవుని వల్ల నా పేరు, నా పరపతి నడుస్తుంది. గుడ్లకు గోపురాలకు పోతే చెప్పాలి ఇట్లా పోతున్నాం, బిఫోర్ చెప్తే దర్శనాల్లో ఏదో చేపిస్తాం మా వంతు ప్రయత్నంగా. ఇప్పుడు బిజినెస్ చేస్తారు, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి డాగులు వేస్తారు, మేము ఇట్లా అట్లా అని చెప్పి, మీరు ఇంత కట్టాలి అంత కట్టాలి. అసంటప్పుడు చెప్పాలి నాకు. లేబర్ డిపార్ట్మెంట్లో మన పిల్లలు ఎవరో పని చేస్తుంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. పిల్లల్ని పెట్టుకురు, మీరు చైల్డ్ లేబర్ వేస్తా కేసు అంటారు. అట్లా వాడుకోవాలి. ఇక అడ్వకేట్ గోవర్ధన్ అన్న ఎన్ని కేసులున్నా ఏమన్నా ఆయనకు చెప్పాలి. వస్తున్నాం మేము మాట్లాడుతున్నాం పోతున్నాం, మళ్ళీ సేమ్ రిపీట్ అయితేనే ఉంది. నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ నుంచి పిలుస్తున్నా అన్న, అంటే నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా. అంటే నన్ను లీడర్ అయినాక పిలుస్తారు, అప్పటిదాకా పిలవలేదు. ఏదో మేము రామ్నగర్లో ఉన్నాం కాబట్టి పిలవలే. అర్థమైంది అమ్మ? అట్లా మనం పుట్టుకతోనే లీడర్లము. కృష్ణుడు మనకేం చెప్పిండమ్మా భగవద్గీతలో ఉంది. దయచేసి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు అందరు ఫోన్ నంబర్లు అవన్నీ డేటా ఒక బుక్లో రాసిస్తే ఖచ్చితంగా అప్డేట్ చేసి అది చేస్తారు. నేనైతే కులానికి నిజంగా చెప్తున్నా, నేను గౌన్ల మధ్య, మున్నూరుల మధ్య, శాలుల మధ్య పనిచేస్తున్నా 20 సంవత్సరాల నుంచి. అయినా నేను నా కృష్ణుని కానీ నన్ను కానీ మరవకుండా ఎవడు మనోడు వస్తే అని పనిచేస్తా. దయచేసి అన్న చెప్పినట్టు ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. నేను ఆఫీసర్నమ్మా, తిమ్మిని బమ్మించేస్తా, బమ్మిని తిమ్మించేస్తాం. మమ్మల్ని వాడుకోవాలి. మీరు కాలేజీలో పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేస్తారు, శ్రీనిధి వాడు 2 లక్షలు 3 లక్షలు అంటారు. నేను మాట్లాడితే ఒక 10,000 20,000 తగ్గుతుంది. సాధ్యమన్నా మాట్లాడితే ఒక 10,000 మన బంధువే. ఎంత 1000 మంది వచ్చారు ఆయన దగ్గరికి. అంటే చూడు మనం చేస్తున్న మన లీడర్షిప్ పోతుంది, ఇంకోరు అందుకోవాలి. నా ఆలోచన అది, మన నెక్స్ట్ తరం వాళ్ళు అందుకోవాలి. మాకు లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్ వీళ్ళందరూ ఆదర్శంగా ఉన్నారు, వాళ్ళు మాకు ఇచ్చారు. నేను ముందుకు తీసుకెళ్తున్నా. మా రామ్లన్న పోరాటాన్ని నిజంగా చెప్తున్నా, చరిత్రలో ఎక్కడ మరవలేం. మనం ఒక పేజ్ ఉండాలి, మనం రాస్తే యాదవుల పోరాటంలో రాములన్న పోరాటం ఒక పేజ్ ఉండాలి. అంతగానం చేస్తుండే ఆయన. ఓన్లీ మన ఫోన్ నంబర్ ఇవ్వండి అందరికి, తప్పకుండా ఇవ్వండి అన్న ఫోన్ నంబర్ రాసుకోండి. ఏం మీ ఫోన్ నంబర్ 9849 రాసుకోండి. మంచిగా ఇది సెక్రటరేట్ మాజీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ 4వసారి గెస్టెడ్ ఆఫీసర్లు హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయిన మీ అందరి ఆశీర్వాదంతో యాదవ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని మా ఓం ప్రకాష్, వెంకటేష్ అందరం ఉన్నాం మేము. 9849 ఏంటి? అరే మర్చిపోయినా, మా తమ్ముడు అందరిని కలిపే తమ్ముడు ఇటు తమ్మి నన్ను మాట్లాడిస్తలేరే. మాట్లాడినిచ్చు టైం అది 9849 591474 ఎంబి కృష్ణ యాదవ్
తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని. హైదరాబాద్కే కాదు మొత్తం 5 రాష్ట్రాల్లో దేవుని దేవల్ల మళ్ళీ చెప్తున్నాను నేను, మా పలుకుబడి ఉంటుంది. 9849591474 లాస్ట్ నంబర్ మా ఆవిడ బర్త్డే గుర్తుండాలని పెట్టిన 1474 మర్చిపోవద్దని. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మరొకసారి ఇంత టైం ఇచ్చి ఇంత ఆహ్లాదకరంగా చేసిన ఇద్దరు అన్నదమ్ములు నిజంగా ఎప్పటికీ మనం మరవలేమని చెప్పి తెలియజేస్తూ, అంటే ఈ డయాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. కళ్యాణ వేదిక అని పెట్టారు, అట్నే చదువుల వేదిక, ఉద్యోగాల వేదిక, ఇంకా వ్యాపార వేదిక కూడా అట్లా కూడా తయారు చేసి పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై యాదవ్. అన్ని వేదికలు పెడతామన్నా. సుధాకర్ మాట్లాడాల్సిందిగా అన్న 2 నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే అతీతం అవుతుంది టైం. ఉన్నదే యాదవులం అయితే వీడు ఇంకా వేరే వాళ్ళ గురించి. ఈనాడు కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నక్క ఉమేష్ యాదవ్ గారు, నక్క శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే అక్క పెద్దలకు ఈశ్వరక్క గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాములన్న గారికి, అలాగే కొండల్ యాదవ్ గారికి, గోవర్ధన్ యాదవ్ గారికి, ఎంపీ కృష్ణ యాదవ్ గారికి, అలాగే నా ముందున్నటువంటి మహిళా సోదరిమణులకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం వనభోజనాలు అంటే మీరు ఏదో అట్లా తఫరీపోయొచ్చినామనే ఆలోచనను తీసేసేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మేము చాలామంది రెడ్ల శుభకార్యాలలో పోయినాము, అశుభ కార్యాలలో పోయినాము, వనభోజనాలలో పోయినాము. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళు ఏదో తిందాం తాగుదామనే ముచ్చట మాట్లాడరు. వ్యవస్థ ఎటుపోతుంది, ఎవరి కంట్రోల్ ఉంది, ఎట్లా కంట్రోల్ చేయాలి, రాజకీయంలో మన స్థానం ఎందుకు తగ్గుతుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా పైకి పోవాలి అనే ఆలోచన చేస్తుంటారు. సోదరులారా, ఒక విషయం మీకు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇక్కడ మహిళా సోదరిమణులు చాలా మంది ఉన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ కోసం భారత ప్రభుత్వంలో పెట్టినప్పుడు మన నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, అలాగే శరద్ యాదవ్ గారు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ పెడితే మీ బాబ్డు హెయిర్ వాళ్ళ కోసం పెట్టొద్దు, మహిళా రిజర్వేషన్ మా మహిళల కోసం పెట్టాలి అని చెప్పింది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఎందుకు పెడదాం అనుకున్నానంటే అగ్రకుల మహిళల కోసం పెట్టాలనే ఆలోచన చేసిండ్రు. దాన్ని వాళ్ళు వ్యతిరేకించి ఆనాడు చాలా మంది ఏం చేసిందంటే మహిళా రిజర్వేషన్ ఈ బీసీ నాయకులు వీళ్ళు వ్యతిరేకిస్తుండ్రు, మహిళలకు కాకుండా అని చెప్పిండ్రు. కానీ అది తప్పు. ఆ విషయాన్ని ఎందుకనంటే మహిళలకు మన మహిళలకు రావాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ సోదరులారా, నేను కొన్ని చిన్న విషయాలు ఇవాళ ఉమేష్ యాదవ్ గారు తలుచుకుంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించవచ్చు. కానీ వీళ్ళు ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా కూడా సేవ చేస్తున్నారు. కానీ రాజకీయంగా కూడా మీరు వెనకపోకుండా వాళ్ళకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మీ అమ్మటి మేము అందరం ఉంటాం సోదరా, మీకేం ఇబ్బంది లేదు. అదే నేను అనేది. అందుకే ఎందుకనంటే ఆర్థికంగా మన వాళ్ళు హైదరాబాద్లో ఎవ్వరికైనా తలవన్నే విధంగా ఉండరు. కానీ ఎందుకో రాజకీయం కాడికి వచ్చేసరికల్లా అక్క ఈశ్వరక్క కూడా ఉన్నది, కానీ తను పోరాటం చేసుకుంటూ నెగ్గుకుంటూ వస్తుంది. ఎందుకనంటే ఎవరినైనా నేను 20 ఏళ్ల కింద చూసినప్పుడు మాట్లాడినప్పుడు అరే రెడ్డి ఎవడరా, ఈడ యాదవ్ మహిళ నేనున్నా, నాకెవడరా అని అడిగిన మహిళ, నేను ఆమెను ఎప్పుడైనా కూడా ఆదర్శంగా తీసుకుంటా. ఆమె నిజంగా కూడా ఒక మహిళగా ఉండి అంత ఆస్తిని కాపాడుకోగలిగిందంటే ఆమె పాదాభివందనం చేయదలుచుకున్నాను నేను. ఎందుకనంటే ఈ రాబందులు హైదరాబాద్లో అట్లున్నా కూడా నయం లాంటి దొంగలు ముఠ అక్కను కిడ్నాప్ చేసి తీసుకుపోయినా కూడా భయపడలే, బాంచో దేక్లేంగేరే అన్నది. అట్లా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి సమయం ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు సోదరుడు కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే, కానీ రాజకీయంలో ముందుండాలి. ఆర్థికంగా సామాజికంగా కొంత గ్రామాలలో వెనుకబడి ఉన్నాం మనం. యాదవులని అంటే సామాజికంగా వెనుకబడి ఉండ్రు, ఆర్థికంగా కొంత ముందున్నా కూడా విద్యాపరంగా వెనుకబడి ఉండ్రు. కాబట్టి రాజకీయంలో విద్యలో ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గోవర్ధన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మీ అందరు చూస్తుంటే అందరు ఎట్టుర్రు అంటే నిద్రపోయినట్టుర్రు. ఆకలి అవుతుంది. ఇది జై యాదవ్ మాధవ్, గట్టిగా జై యాదవ్, జై మాధవ్, యాదవ్ ఐక్యత. చూడండి, ఇలాక ఎంపీ కృష్ణ గారు ఆవేదన నాకు అర్థమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మనందరి పెద్ద, అంత పెద్ద సభల్లోనే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, మా ఈశ్వరక్క చేపట్టి నేను ఎంపీగా గెలిచినని చెప్పిన చరిత్ర అక్క ఈశ్వరక్క గారికి. అదేవిధంగా ఒక్కటే నిమిషం, రాజేష్ యాదవ్ గారు, మన ఎంపీ కృష్ణ గారు చెప్పేది ఏంటంటే, రాజేష్ యాదవ్ కూడా జర్నలిస్టు. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరికి పరిచయం అవుతున్నారు. తర్వాత ఎంపీ కృష్ణ గారు, సుధాకర్ యాదవ్ గారు, కొండల యాదవ్ గారు, ముఖ్యంగా గట్టిగా మన ఉమేష్ అన్నకు, సీనన్నకు గట్టిగా చప్పట్ల ద్వారా మనం ఆహ్వానపడతాం. ఈ సందర్భం 1-2 విషయాలు చెప్పాల్సుకున్నాం. ఒక విషయం ఏంటంటే, మనందరి ఆవేదన ఇదే మీటింగ్ కాక మీరు కాక ఒక బిజినెస్ మీటింగ్ పెట్టుకుంటే 10,000 20,000 ఖర్చు అవుద్ది. మన ఎంపీ కృష్ణ ఆవేదన కూడా ఏంటంటే, మనంతా మందం పెద్దగా ఉంది కానీ మనకు పరిచయాలు లేవు, మనం ఎవరికి తెలియవు, పక్కింటి మన పక్కింటి పెట్టుకోం. ఈ మధ్యన మీకు తెలుసో, రెడ్లు కాక కమ్మలు కాక కలిస్తే వాళ్ళు బిజినెస్ సంబంధించిన వాళ్ళు బిజినెస్ మీటింగ్ పెట్టుకుంటారు, వ్యాపారం సంబంధించిన వాళ్ళు వ్యాపారం మీటింగ్ పెట్టుకుంటారు, అడ్వకేట్లు అయితే అడ్వకేట్ల మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారు, ఈ ప్రజలను ఎట్లా వాడుకోవాలి, ఈ వ్యాపారంలో ఏమొస్తున్నాయి. తర్వాత అడ్వకేట్లు అయితే మనోళ్ళ కేసులు ఎవరు మనోళ్ళ కాడికి రారు. నేను చెప్తున్నా, నాకు రెడ్లు వస్తారు కానీ మనోళ్ళు ఎవరు రారు. అదే బిజినెస్ వాళ్ళు అయితే కొత్తగా ఏమేమి బిజినెస్లు వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి అనే ఆలోచన చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇదే మీటింగ్ కాక మీకు నెట్వర్క్ మీటింగ్ బిజినెస్ అని స్టార్ట్ చేస్తారు. 10,000 20,000 కూడా కాస్ట్ అవుతున్నాయి. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఐక్యంగా ఉండి, ఎవరైతే పరిచయాలు పెంచుకొని, ఎందుకంటే ఈరోజు ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, ఈ సెల్ ఫోన్తో ఈ ప్రపంచానంతా చూసే రోజులు వచ్చింది. కాబట్టి మీరంతా ఇట్లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో, ఇక్కడ మోనికా యాదవ్ మా అమ్మ, చిన్న అమ్మాయి, డాక్టరు, నీలోఫర్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. ఇంకా రండి. నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను డాక్టర్ మోనికా, పీడియాట్రిషియన్, చిల్లల వైద్యుల స్పెషలిస్ట్, నీలోఫర్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మీ పిల్లలకైనా ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నీలోఫర్కి, ఎవరైనా లేని వాళ్ళు వస్తారు కాబట్టి నీలోఫర్కి ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ అక్కడికి వచ్చి మోనికా అని అడిగితే నేను వచ్చి నాకు దయచేసినంత సేవ నేను 100% చేస్తున్నాను. ఇప్పటికీ 3 years అవుతుంది నేను అందులోనే వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మై హస్బెండ్, మా వారు వచ్చేసి డాక్టర్ విజయ్, తను యూరాలజిస్ట్, కిడ్నీ సంబంధిత సర్జికల్ అంటే స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ స్పెషలిస్ట్ సర్జన్. ఆయన ఇంకొక 6 monthsలో వస్తారు. హోప్ ఒక మంచి హాస్పిటల్ మన వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా కొంచెం బెటర్ సేవలు చేయడానికి ముందుగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. కొండల యాదవ్ మాట్లాడాలి. మా డాడీకి కాల్ చేస్తే సరిపోతుంది. అంటే బిజీలో ఉంటారు కాబట్టి 98480 98480 డాక్టర్ కాబట్టి కొంచెం ఆపరేషన్స్ అవి బిజీలో ఉంటారు కాబట్టి మీరు చేసినప్పుడు నేను ఎత్తకపోతే ఆహా ఈ ఓన్లీ నంబర్ మాత్రమే ఇస్తుంది, ఎవరికి సేవలు చేయరు అని మీరు అనుకుంటారు. అట్లా కాదు అనేది నేను చెప్పాలనుకుంటున్నా, అందుకే నంబర్ ఇవ్వట్లే, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరికన్నా సహాయం కావాలి అంటే పక్క మా నాన్నగారికి చెప్తే ఆయన నాకు ఇమీడియట్గా చేస్తారు. ఎవరి ఫోన్ అయినా ఎత్తకపోవడం నేను ఒక బాధ్యతగా చేస్తుంటే మీ నాన్న ఫోన్ చేస్తుందంటే అమ్మ సిస్టర్ ఎత్తండి అనే సిస్టర్ కన్నా చెప్తాం కదా. సో అట్లా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ అనేది నాకైతే వస్తుంది 100%. మా నాన్న ద్వారా నుంచే కదా నేను అనింది, అందుకే నంబర్ ఇవ్వాలి, అంతకు మించి ఏం లేదు.
ఓకే. ఈరోజు యాదవుల కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు అన్నయ్యలకు, కుటుంబ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం, సుదీర్ఘంగా చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కలిసే వేదికలు చాలా అవసరం. అట్లాంటి వేదికలే ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా కాలంగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మన యాదవుల వాళ్ళం చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా వేదికల మీద వాళ్ళ ప్రొఫెషన్లో ఏమేమి చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు పరిచయం ఉంటే చాలా ఈజీగా కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మన అన్న వాళ్ళ ఉద్దేశం కూడా. ఇప్పుడు డాక్టర్ గారు కానీ, ఇక్కడ జర్నలిస్ట్ కానీ, ఇక్కడ ఉద్యోగ సంఘాలు కానీ, రాజకీయాలు కానీ ఎవరైనా సరే మన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిచయాలు మనకుంటే తప్పనిసరిగా మన కమ్యూనిటీ అని తెలిసిన తర్వాత ఎక్కడో తప్పనిసరిగా ప్రేమ ఉంటుంది. అది ఎవరు వదిలిపెట్టుకోరు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చెప్పిన ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఈ వన మహోత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఒక వేదికల ద్వారా అందరం కలుస్తూ రాజకీయంగా కానీ ఇతర అన్ని విషయాల్లో చర్చలు చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి ముందు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న. గవర్నమెంట్ టీచర్ మాట్లాడాల్సిందిగా కొడతాం. యాదవ కుల బాంధవులకు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నేటి కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారికి, ఎంబీ కృష్ణ యాదవ్ గారికి, మరి అదేవిధంగా ఎంతోమందికి ఎన్నో కోట్లు ఉంటాయి, ఖర్చు పెట్టే గుణం తక్కువగా ఉంటుంది. కానీ ఎన్ని కోట్లు ఉన్నా 10 మందికి చెందాలనే ఆలోచనతోటి నక్క వంశస్థులు, నక్క ఉమేష్ యాదవ్ గారు, నక్క శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతోమంది పేద విద్యార్థులకు చక్కటి విద్యను అందించడానికి వారు ఇరువురు ఆహర్నిశలు కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటారు. కనుక అటువంటి వ్యక్తులు మన కులంలో, యాదవ కులంలో పుట్టడం అనేది మనందరి అదృష్టం. మరి అటువంటి అన్నదమ్ములు కూడా ఈ సంవత్సరం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడికి చాలా బ్రహ్మాండంగా వచ్చారు. కనుక వారిద్దరూ ఈ విధంగానే ఉంటూ యాదవ కుల ఐక్యతను తీసుకురావాల్సిందిగా వారిని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మా టీచర్ మిత్రులు చాలామంది వచ్చారు ఇక్కడికి. మా నగేష్ గారు కానివ్వండి, మా చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. నిజంగానే ఈ మధ్యకాలంలోనే మరి యాదవ వ్యవస్థలో ఒక పట్టుదల రావడం అనేది చాలా సంతోషం. కందుకూరు మండలంలో మొన్న జరిగినటువంటి ఒక దీపావళి పండుగ తర్వాత వేదికలో ఏ కుల వ్యక్తులను కూడా పిలవకుండా ఓన్లీ యాదవ వ్యక్తులను మాత్రమే పిలిచి మరి సదర్ పండుగ నిర్వహించడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో ఇతర కులాలు ఎవరూ లేకుండా వేదిక పైన మా ఉమేష్ అన్న కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యాదవుడైనా సరే కింది నుంచి పై స్థాయి వరకు భారతదేశంలో ఏ యాదవుడైనా సరే కానీ ఇతర కులాలను పిలవద్దని తీర్మానం చేసి మొత్తం యాదవ కులస్తులనే పిలిచి మొట్టమొదటిసారి కందుకూరు మండల బాధ్యులందరూ సదర్ పండుగ చేయడం జరిగిందనే విషయం మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఉమేష్ అన్నలకు ఒకటే చెప్తున్నా, అన్నా మీకు ఇంత ఉంది, ఒక చక్కటి హాస్పిటల్ కట్టండి, యాదవ హాస్పిటల్ అని ఒకటి మంచిది కట్టండి. ఇద్దరు అన్నదమ్ములు పేదవాళ్లకు సర్వీస్ చేయండి. మీకు జీవితాంతం యాదవ కుల బాంధవులందరూ రుణపడి ఉంటారు. మా నక్క సినన్న మాత్రం ఎల్లవేళలా మా అన్న నిజంగా పేదల పెన్నిది. ఈ కులం ఆ కులం కాదు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు ఏ రాత్రి ఏ సమయం ఏ కష్టం వచ్చినా మరి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మా నక్క శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా.
కాలం పూర్తి ఉంది కనుక వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందరము తిన్న తర్వాత మళ్ళీ కార్యక్రమం కంటిన్యూషన్ ఉంటుంది అని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నక్క ఉమేష్ అన్న గారికి, నక్క శ్రీనన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు నేను చక్కటి చదువు చెప్తా. మా కృష్ణన్న చెప్పిండు, మంచి చదువులు చెప్పి వారిని ఓకే కనుక వారికి ఖచ్చితంగా సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై యాదవ్, జై మాధవ్. అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి యాదవ్ అని మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చే జనవరిలో జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అప్పటికల్లా మన వాళ్ళందరూ కూడా రాజకీయ వాట వచ్చినప్పుడే మనకు హక్కులు సాధించుకోగలుగుతాం. ఖచ్చితంగా అందరూ కూడా బరిలో నిలబడాలి. ఇండిపెండెంట్ అయినా సరే పార్టీలు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. బీసీలో రిజర్వేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్ మనోళ్ళే ఎవరెవరు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. రాజ్యాధికారం పరంగా మనం వెళ్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావాలని చెప్పేసి కోరుతూ మరి ఈ సందర్భంగా మరి యాదవులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యాదవ్ ఐకమత్యమే మహాబలం, కులమే బలం కాబట్టి కులాన్ని అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ఉండి మరి మన హక్కులు మనం సాధించుకోవాలి. ముఖ్యంగా మనం ఈగోలు తగ్గించుకోవాలి. ఈగోలు తగ్గించుకున్నప్పుడే మన వ్యవస్థలో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క మినిస్టర్ లేదు మనకు. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. యాదవ్ సంఘం తరఫున మా వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సీనియర్ చాలామంది ఉన్నారు. వాళ్లకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి మేము యాదవ్ సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మరి అందరూ కూడా ఐక్యమత్యమే మహాబలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంఘంలో చిన్న పెద్ద అందరి గౌరవించే విధానం ఉండాలి. ఓవర్కోవర్ మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సంఘంలో ఐక్యత అనేది గొప్పది. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఈగో ఫీలింగ్ పక్కకెట్టాలి. ఐక్యమత్యమే మహాబలం. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్.